మయసభలో దేవకట్ట చూపించిన చంద్రబాబు రాజశేఖర రెడ్డిల మధ్య స్నేహం నిజంగానే అంతుందా? సినిమా అయితే సెన్సార్, బైకాట్, ధర్నాలు, అబ్బో ఇలా చాలానే ఉంటాయి. కానీ ఓటీటీకి అడ్డు అదుపు ఉండదు. పేర్లు మార్చినంత మాత్రాన స్టోరీ వేరైపోతుందా? మయసభలో చూపించిన విధానం ఏ పార్టీకి కలిసి వస్తుంది, ఏ పార్టీకి లాస్ అవుతుంది? వెళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినిమా తీసిన తర్వాత ఆ సినిమాకు సంబంధించిన ఏదైనా కాంట్రవర్సీ ఉంటే అలాంటి సినిమాలకు వచ్చే కాంట్రవర్సీలను సెన్సార్ బోర్డు చూసుకుంటుంది. సర్టిఫికేట్ ఇచ్చే ముందే కాంట్రవర్సీలు వచ్చే అవకాశాలను కంప్లీట్గా ఫిల్టర్ చేస్తుంది. కానీ వెబ్ సిరీస్లకు ఆ ఛాన్స్ లేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటెంట్లను ఈజీగా చూపించవచ్చు. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ లాంటి సోషల్ ఇష్యూస్తో లింక్ అయిన మూవీస్ తీసిన డైరెక్టర్ దేవకట్ట డైరెక్ట్ చేసిన మయసభ ఆగస్ట్ 7న స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే సాయిధరం తేజ్ గెస్ట్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. 2 నిమిషాలకు పైగా ఉన్నటువంటి ఈ ట్రైలర్ చూశాక చాలా మందికి చాలా డౌట్లు కలుగుతున్నాయి. ఇది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండ్ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిల ఫ్రెండ్షిప్ల రాజకీయ ప్రయాణం మీద తీసిందని చిన్న పిల్లాడు చూసినా చెప్తారు. కానీ మేకర్స్ మాత్రం తెలివిగా పేర్లు మార్చేశారు. కాంట్రవర్సీలకు చోటివ్వకుండా ఇది కల్పిత కథని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అయితే పొలిటికల్గా బద్ధశత్రువులుగా ఉన్న ఇద్దరు బలమైన రాజకీయ నాయకుల మధ్య యువకులుగా ఉన్నప్పటి నుంచే అంత ఫ్రెండ్షిప్ ఉందా అనేది అందరిలో మొదలుతున్నటువంటి ప్రశ్న. కొన్ని సందర్భాల్లో తమ స్నేహం గురించి ఇద్దరు వేర్వేరు ఇంటర్వ్యూలో చెప్పడం గతంలో జరిగింది. కానీ ఎప్పుడూ వినని, చదవని, చూడని సంఘటనలు దేవకట్ట చాలా చూపించినట్లు విజువల్ చూస్తే అర్థమవుతుంది. రిలీజ్ అయ్యాక పార్టీ వర్గాల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఉప్పు నిప్పులా ఉన్న 2 పార్టీల అధినాయకులు ఒకప్పుడు గొప్ప స్నేహంతో ఉన్నారనేది ఇప్పటి జనరేషన్స్కు అంతగా తెలియని వాస్తవం. మరి దేవకట్ట దాన్ని సినిమాటిక్గా ఎలా చూపిస్తారనేది ఇంకొక వారం రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది. ఆది పినిశెట్టి నాయుడుగా, చైతన్యరావు రెడ్డిగా నటించినటువంటి మయసభలో స్వర్గీయ ఎన్టీఆర్ని పోలినటువంటి ఒక క్యారెక్టర్ సాయి కుమార్ ప్లే చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొంతకాలంగా తెలుగులో చెప్పుకోదగ్గ వెబ్ సిరీస్ రాణిలోటు ఇదేమైనా తీరుస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఇది రియల్ బేస్డ్ కంప్లీట్గా. ఆ ఈవెంట్లోనే శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ ఈ స్టోరీ నేను విన్నప్పుడు అసలు ఎవరికీ లింక్ కాలేదు, ఎవరి గురించి విన్నట్టు లేదు, ఇది కొంచెం కూడా యాప్ట్ అయినట్లేదని సెటైరికల్గా ఆపోజిట్గా చెప్పారు. బట్ ఆ మాటలు విన్నప్పుడు ఇంకొంతమంది డెఫినెట్గా ఇది గతంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ద్వారా తీసినటువంటి ఒక సినిమా అని కూడా అర్థమవుతుంది. కానీ మరి సినిమా ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుందనేది తెలియాలంటే ఆ సిరీస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇన్ కేస్ ఒకళ్ళ నిజంగానే ఒక సిరీస్ ఒక పార్టీని కొంచెం దాన్ని తప్పుగా చూపించారు, పోనీ ఒక పార్టీని ప్లస్గా చూపించారు. సో దీంట్లో చూపించినంత మాత్రాన ఏంటి లాభం? ఏమీ ఉండదు. ఎందుకు అనంటే ఇది థియేటర్లో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా కాదు. కాబట్టి ఆల్రెడీ ఓటీటీ డీల్ జరిగిపోయి ఉంటుంది. ఇన్ కేస్ కంప్లీట్గా దీనికి అసలు అబ్జెక్షన్ చెప్పడానికి, బైకాట్ చేయడానికి, ధర్నాలు చేయడానికి ఏమీ ఉండదు. అలాంటప్పుడు ఓటీటీలు ఉన్నప్పుడు ఎవరి స్వేచ్ఛగా వాళ్ళు ఆబ్వియస్లీ ఎప్పుడంటే అప్పుడు చూసేస్తారు. కాబట్టి ఇలాంటి తెలివైనటువంటి మార్గాన్ని దేవకట్ట ఎంచుకున్నారన్న కామెంట్స్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో అయితే వినిపిస్తున్నాయి. ఇన్ కేస్ అది థియేటర్లో రిలీజ్ చేస్తే దానికి సెన్సార్ కట్స్ ఉంటాయి, అండ్ దాని తర్వాత బైకాట్లు ఉంటాయి, దాని తర్వాత ధర్నాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ తప్పించుకొని కంప్లీట్గా ఆయన చెప్పాలనుకుంది ఏదైనా చెప్పాలంటే అది ఒకే ఒక ఓటీటీ మార్గం. సో ఓటీటీకి సెన్సార్ ఉండదు, అబ్జెక్షన్స్ ఉండవు, ఎంత కంటెంట్ కావాలంటే అంత చూపించవచ్చు. ఇన్ కేస్ ఎంత కాంట్రవర్సీ అయినా చూపించుకోవచ్చు. సో కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి దేవకట్ట ఈ మార్గాన్ని ఎంచుకుంటున్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మరి 2 రాజకీయ పార్టీలకు ఎవరికి ప్లస్ అవుతుందో ఏంటో తెలియదు. కానీ ఇన్ కేస్ ఎవరికి కొంచెం అటు ఇటు చూపించినా, ఎవరి అయినా మనోభావాలు దెబ్బతిన్నా, బట్ ఎవరిని అడుగుతారు? మహా అయితే దేవకట్ట మీద లీగల్గా ఉన్న యాక్షన్ తీసుకుని ఉంటుంది. బట్ అప్పటికే ఆయన ఆల్రెడీ చేసేసి పేర్లు మార్చారు కాబట్టి పెద్ద చేసేది కూడా ఏముండదు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే పేర్లు ఏమన్నా పెట్టినా బట్ రిలేటబుల్గా ఉన్నా కానీ ఇది కేవలం కల్పిత కథ అని ముందే చెప్పి ఇది ఎవరికి లింక్ చేయట్లేదు అన్నారు. చెప్పేది చెప్పుకుంటూనే ఇది ఎవరికి పెద్ద సంబంధం లేదని కూడా చాలా తెలివిగా వ్యవహరించారన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో మరి ఇన్ కేస్ ఈ మయసభ సంబంధించినటువంటి ఒక ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. బట్ ఆ ట్రైలర్ రిలీజ్ మీరు కనుక చూస్తే మరి మీ ఒపీనియన్ ఏంటి? అందులో నిజంగానే వీళ్ళ స్టోరీ ఉందా? ఇన్ కేస్ వేరే ఉంటుందా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.